హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను ఆల్రెడీ ఇంటర్లింక్ మీద ఒక వీడియో చేశాను. ఆ వీడియో చూడకపోతే ఫస్ట్ ఆ వీడియో చూడండి. ఇప్పుడు దానికి పార్ట్ 2 అనమాట. ఇది సెకండ్ పార్ట్ ఆ వీడియోకి. దాంట్లో నేను రెఫరల్ చేసే వరకు మాత్రమే చెప్పాను. తర్వాత ఇంకా కొంచెం ప్రాసెస్ ఉంటది. మీకు చెప్తాను. ఇప్పుడు మీరు యాప్ డౌన్‌లోడ్ చేశాక నేను మీకంతా వచ్చింది చెప్పాను. ఇప్పుడు మీరు తర్వాత ఏం చేయాలంటే ఇదిగోండి. ఇక్కడ మీ ఇక్కడ సింబల్ ఉంది గదా! ఈ సింబల్ మీద కొట్టండి. ఈ సింబల్ మీద కొడితే ఇలా వస్తది. ఇలా వచ్చాక మీరేం చేయాలంటే ఇక్కడ రెఫరల్ అని ఉంది గదా! ఈ రెఫరల్ అని కొట్టాలి. ఈ రెఫరల్ అని కొట్టాక హ్యూమన్ హ్యాష్‌లో నేనిక్కడ ఎంటర్ చేయాలి అని చెప్పాను మీకు. ఎంటర్ చేశాక మీరేం చేయాలంటే ఫస్ట్ ఆహ్, ఎంటర్ చేశాక మీరు ఇక్కడ ఆహ్, మీ ఫేస్ వెరిఫికేషన్ జేసుకోవాలి. ఇక్కడుంది గదా! ఇక్కడ ఫేస్ స్కాన్ ఉంది గదా! దాని మీద కొట్టాలి. మీకక్కడ ఇంకా వెరిఫై అయ్యుండదు. నాకు వెరిఫై అయిపోయింది కాబట్టి ఐ యామ్ హ్యూమన్ అని వస్తుంది. అక్కడ మీరు ఫేస్ వెరిఫికేషన్ జేసుకోవాలి. దాని మీద క్లిక్ చేశారంటే మీ సెల్ఫీ కెమెరా ఆన్ అయ్యి, మీ ఫేస్‌ని దాని సర్కిల్ మధ్యలో పెట్టాలి. మధ్యలో పెట్టి ఫస్ట్ రైట్ సైడ్ చూడమంటది. రైట్ సైడ్, తర్వాత లెఫ్ట్ సైడ్, తర్వాత అప్, డౌన్, పైకి, కిందకి చూసాక మీ ఫేస్ వెరిఫై అయిపోద్ది. అప్పుడు మీ ఫేస్ వెరిఫై అయిపోయాక అప్పుడు మీ మీరు ఎవరు రెఫరల్ లింక్ ద్వారా అయితే జాయిన్ అయ్యారో వాళ్ళకి హ్యూమన్ హ్యాష్ అనేది యాడ్ అవుతదనమాట. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మీరు నా రెఫరల్ కోడ్ ద్వారా జాయిన్ అయ్యారనుకోండి. అప్పుడు నాకు యాడ్ అవుతది. అప్పుడు నాకు అంటే ఇప్పుడు రెఫరల్ కోడ్ స్పీడ్ అంటారు గదా! అప్పటి నుంచి నాకు స్పీడ్ ఒస్తది. ఇప్పుడు సపోజ్ ఇక్కడ చూడండి. నేను ఇన్వైట్ జేశాను. హ్యూమన్ హ్యాష్ మీద కొట్టాను. ఇప్పుడు ఇక్కడ చూడండి డైరెక్ట్ రెఫరల్స్ దగ్గర చూడండి +0.2 హెచ్‌హెచ్‌పి ఎప్పుడు హ్యూమన్ హ్యాష్ ఇప్పుడు ఎప్పుడొచ్చింది? వాళ్ళు రెఫర్ చేసుకునేసారు కాబట్టి. ఇప్పుడు మీరు గూడా ఎవరికన్నా మీ ఫ్రెండ్స్‌కి ఎవరికన్నా రెఫరల్ చేసేటప్పుడు మీ ఫ్రెండ్స్‌కి ఎవరికన్నా రెఫరల్ చేసినప్పుడు వాళ్ళు గూడా ఈ హ్యూమన్ అనే దాని మీద ఆహ్, వాళ్ళ ఫేస్ స్కాన్ చేసుకున్నాక మీ చెప్పాను గదా! ఇక్కడ ఎంటర్ జేయాలి మళ్ళా. మీ రెఫరల్ కోడ్ ఉంటది గదా! మీ రెఫరల్ కోడ్ గూడా ఎంటర్ జేయాలి. ఇక్కడ మీ రెఫరల్ కోడ్ గూడా ఎంటర్ చేశాక అప్పుడు మీకు వాళ్ళ వల్ల వచ్చిన రెఫరల్ కాయిన్స్ వస్తాయన్నమాట. సో, వాళ్ళ వల్ల మీకు రెఫరల్ కాయిన్స్ వస్తాయి. ఇప్పుడు మీకు ఇంకోటి ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఇక్కడ అకౌంట్ అని ఉంది గదా! ఇక్కడ అకౌంట్ అని దాని మీద క్లిక్ చేయండి. అకౌంట్ మీద క్లిక్ చేశాక మీరు చూసారంటే ఇక్కడ చూడండి. ఇక్కడ పైన సైన్డ్ అప్ విత్ అంటే మెయిల్ ఉంది. పక్కన ఫేస్ స్కాన్ కూడా ఉంది చూడండి. ఇప్పుడు నేనేం చెప్పాను? ఈ ఇంటర్లింక్ ల్యాబ్స్ అనేది హ్యూమన్ ఐడీ బ్లాక్ చైన్ అని చెప్పాను. ఇప్పుడు మీరు ఒకవేళ యాప్ డిలీట్ చేసేసారనుకోండి. మళ్ళీ ఇన్‌స్టాల్ చేసినప్పుడు స్టార్టింగ్‌లో చూపించాను గదా! లాస్ట్ వీడియోలో. లాగిన్, సైన్ అప్ అనొస్తది. అకౌంట్ లేని వాళ్ళు సైన్ అప్ కొడతారు. మనకు అకౌంట్ ఉంది కాబట్టి లాగిన్ కొట్టినప్పుడు మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే అక్కడ ఫేస్ స్కాన్ గూడా అడుగుతది. మెయిల్ అయినా, ఫేస్ స్కాన్ అయినా జేయొచ్చు. ఈ యాప్ పర్పస్సే అది. ఫేస్ స్కాన్ ఈజీగా మెయిల్స్ అన్ని ప్రాసెస్ లేకుండా ఈజీగా ఫేస్ స్కాన్ ప్రతి ఒక్కరికి ఐస్ స్కాన్ జేస్తది. ప్రతి ఒక్కరికి డిఫరెంట్ ఐరిస్ ప్యాటర్న్ ఉంటది. ఇప్పుడు ఎలా అయితే అందరికి హ్యాండ్స్‌కి డిఫరెంట్ ఫింగర్ ప్రింట్స్ ఉంటాయో, ఫింగర్ ప్రింట్ అనేది ఒక రెవల్యూషన్ ఫోన్‌లో. సేమ్ క్రిప్టోలో ఫేస్ స్కాన్ అనేది ఇంకో రెవల్యూషన్ వచ్చిందన్నమాట ఇప్పుడు. ఆ ఫేస్ స్కాన్ జేస్తది. ఇప్పుడు మనకి నార్మల్‌గా అయితే నార్మల్‌గా అయితే ఈ ఐడీ ఉంది గదా! ఈ ఐడీ గూడా గుర్తుపెట్టుకోవాలి. కానీ నేను మీకేం జెప్పాను సింపుల్‌గా మీ మొబైల్ నంబర్ బెట్టుకుంటే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉండదని చెప్పాను. అందుకే అక్కడ నేను నా మొబైల్ నంబర్ బెట్టుకున్నాను. అలాగే మీ మల్టిపుల్ మెయిల్స్ ఉన్నవాళ్ళు నోట్స్‌లో రాసుకోమని జెప్పాను. మొబైల్ నోట్స్‌లో రాసుకోమని జెప్పాను. ఇప్పుడు ఇంకొకటి చూద్దాం. అలాగే మనం ఇక్కడ వాలెట్ అని ఉంది గదా! నాట్ లింక్డ్ యెట్ అంటే నేను ఇంకా వాలెట్‌ని లింక్ చేయలేదు. అప్పుడు మీరేం చేయాలంటే దాని మీద ప్రెస్ చేయాలి. దాని మీద ప్రెస్ చేసినప్పుడు ఇక్కడేమనొస్తదంటే మీ మొబైల్‌లో ఏమన్నా యాప్స్ ఉంటాయి. ట్రస్ట్ వాలెట్, మెటామాస్క్ లాంటి యాప్స్ ఏమన్నా ఉంటే అవి చూపిస్తది. అప్పుడు మీరేం జేయాలి? నేను అయితే ట్రస్ట్ వాలెట్ కనెక్ట్ జేసుకుంటున్నాను. ట్రస్ట్ వాలెట్ మీద కొడతా. చూడండి ఆహ్, ట్రస్ట్ వాలెట్‌కి ఓపెన్ అయితది. ట్రస్ట్ వాలెట్ నేను అప్డేట్ చేయాలి. అప్డేట్ చేస్తున్నా. చూడండి ట్రస్ట్ వాలెట్‌కి వచ్చింది. ఇప్పుడేం చేయాలి? ఆహ్ ఫ్రెండ్స్ కనెక్ట్ చేసే కన్నా ముందు అంతకన్నా ముందు మీరేం చేస్తారంటే, మీకు ఒకవేళ మీ మొబైల్‌లో ట్రస్ట్ వాలెట్ లేకపోతే, యూట్యూబ్‌లో ఒకసారి ట్రస్ట్ వాలెట్ యాప్ ఎలా క్రియేట్ చేయాలి, దానికి సీక్రెట్ ఫేజ్ కూడా పెట్టుకోవాలి. అవన్నీ ఒక్కసారి ట్రస్ట్ వాలెట్ యాప్ ఎలా డౌన్‌లోడ్ చేయాలి, అవన్నీ ఒక్కసారి చూడండి. ఒక్కసారి చూసి ట్రస్ట్ వాలెట్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది గదా! ఇక్కడ
ఇక్కడ మెయిన్ వాలెట్ అని ఇలా కనిపిస్తుంది గదా! అక్కడ మనం ఎన్ని వాలెట్స్ అయినా క్రియేట్ జేసుకోవచ్చు. ఇక్కడ నాకు అదిగో ఫస్ట్ వాలెట్ ఒకటుంది. తర్వాత సెకండ్ వాలెట్ ఎన్ని వాలెట్స్ అయినా క్రియేట్ జేసుకోవచ్చు. ఇక్కడ యాడ్ వాలెట్ అని ఉంది గదా! యాడ్ వాలెట్ మీద కొడితే వాలెట్స్ క్రియేట్ అయిపోతాయి. మీరేం జేస్తారంటే మీ దగ్గర ఒక వాలెటే ఉంటే మీరేం జేస్తారంటే యాడ్ వాలెట్ కొట్టి ఇదిగోండి ఇక్కడ క్రియేట్ న్యూ వాలెట్ అని ఉంది గదా! క్రియేట్ న్యూ వాలెట్ అని కొట్టండి. క్రియేట్ న్యూ వాలెట్ అని కొట్టి చూడండి సీక్రెట్ ఫేస్ క్రియేట్ జేసుకోవాలనుంది. క్రియేట్ కొట్టండి. క్రియేట్ కొట్టాక అయిపోయింది. తర్వాత మీరేం జేస్తారు? స్కిప్ ఐల్ డూ లేటర్ అని కొట్టండి. అయిపోయింది. మనకి థర్డ్ వాలెట్ క్రియేట్ అయిపోయింది. అంటే మనం ఎందుకు క్రియేట్ చేసుకున్నాం అంటే ఈ వాలెట్ మనం సెపరేట్‌గా కాయిన్స్ అని సెపరేట్‌గా ఇంకొక వాలెట్‌లో పెట్టుకుందాం. అందుకని చెప్పి ఈ వాలెట్ క్రియేట్ చేసుకున్నాం. ఒకవేళ మీకు దగ్గర ఏమి లేవు ఆ వాలెట్‌లో అనిపిస్తే ఆ వాలెట్‌లోనే ఉంచుకోండి. ఒకవేళ మీకు ఆ వాలెట్స్‌లో ఏమన్నా ఉంటే ఇలాగా జస్ట్ సెపరేట్‌గా ఇంకొక వాలెట్ క్రియేట్ చేసుకోండి. ఇంకొక ట్రస్ట్ వాలెట్ ఈజీగా అయిపోద్ది. మెటామాస్క్‌లో కూడా చేసుకోవచ్చు. బట్ నేను ట్రస్ట్ వాలెట్‌లో చేసుకుంటున్నాను. ఇదిగోండి ట్రస్ట్ వాలెట్ మీద క్లిక్ చేయండి. ట్రస్ట్ వాలెట్ మీద చేశాక వెరిఫికేషన్ అడుగుతది. ఫింగర్ ప్రింట్ ఇవ్వండి. ఇప్పుడు ఇక్కడ కనెక్ట్ అని ఉంది కదా! కనెక్ట్ అని ఉంది కదా! కనెక్ట్ మీద క్లిక్ చేయండి. కనెక్టింగ్ అని పడుతుంది చూడండి. కనెక్టింగ్ అని పడుతుంది. వెయిట్ చేయండి. కనెక్టింగ్ అని పడుతుంది. మీరు మెటామాస్క్ అయినా కనెక్ట్ చేసుకోవచ్చు. ట్రస్ట్ వాలెట్‌కైనా కనెక్ట్ చేసుకోవచ్చు. దేనికైనా కనెక్ట్ చేసుకోవచ్చు. ఒక్కసారి రిఫ్రెష్ చేద్దాం. నేను ట్రై అగైన్ కొట్టాను. మళ్ళీ ఒకసారి కనెక్ట్ అని అడిగింది. కనెక్ట్ అని కొడుతున్నాను. మళ్ళీ కనెక్టింగ్ అని పడుతుంది. ఎందుకో గ్లిచ్ అయినట్టుగా ఉంది. ఫ్రెండ్స్ అది కొన్నిసార్లు కనెక్టింగ్ అని పడి మళ్ళీ ఇలా వచ్చిందనమాట. కొన్నిసార్లు కనెక్టింగ్ అని పడి అలాగే ఆగిపోతుంది. అది రాకపోతే మళ్ళీ ఒకసారి మీరు బ్యాక్‌కెళ్ళి మళ్ళీ ఇంకొకసారి ట్రై చేయండి. ఒక 2, 3 టైమ్స్ ట్రై చేయండి. తర్వాత వస్తది. ఇప్పుడు మళ్ళీ మీరు సైన్ అని కొట్టండి. మళ్ళీ వెరిఫికేషన్ అడుగుతది. వెరిఫికేషన్ ఇవ్వండి ఫింగర్ ప్రింట్. సో, మీరు చేయాల్సిందేందంటే మళ్ళీ వాలెట్ క్రియేట్ చేసుకున్నాక అంటే ఈ కనెక్ట్ కంటే ముందు అంటే ట్రస్ట్ వాలెట్ డౌన్‌లోడ్ చేసిన వెంటనే ఇక్కడ మేనేజ్ క్రిప్టో అని ఉంది గదా! మేనేజ్ క్రిప్టో అని కొట్టాక ఈ నెట్వర్క్స్ ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్నా, చేసుకోకపోయినా ఏం కాదు. అంటే సేఫ్ సైడ్‌కి ఈ బీఎన్‌బీ, సోలానా, ట్రాన్ ఇయి ఉన్నాయి గదా! ఈ నెట్వర్క్స్ ఆన్ చేసుకోండి. ఇప్పుడు వాలెట్ కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు మనకి వాలెట్ కనెక్ట్ అయిపోయింది. చూపిస్తాను చూడండి. ఇప్పుడు చూడండి. చూడండి ఇప్పుడు సక్సెస్ అని వచ్చింది చూసారా? తీసేసాను. ఇప్పుడు సక్సెస్ అని వచ్చింది. ఇప్పుడు చూడండి అకౌంట్‌లోకెళ్దాం. చూడండి వాలెట్ కనెక్ట్ అయిపోయింది చూసారా? ఇది ప్రాసెస్ వాలెట్ కనెక్ట్ చేసుకోవడానికి ఇంటర్‌లింక్ ల్యాబ్స్‌లో ఈ వాలెట్ కనెక్ట్ చేసుకొని ఫస్ట్ చెప్పాను గదా! ఫేస్ స్కాన్ చేసుకోండి. ఫేస్ స్కాన్ చేసుకున్న వెంటనే ఈ వాలెట్ కూడా కనెక్ట్ చేసుకోండి. ట్రస్ట్ వాలెట్ ఉంటే ట్రస్ట్ వాలెట్‌కి, మెటామాస్క్ ఉంటే మెటామాస్క్‌కి. దట్స్ ఇట్ గైస్. ఈ ఇంటర్‌లింక్ ల్యాబ్స్ అనేది చాలా మంచి ప్రాజెక్ట్. ఒకసారి ప్రీవియస్ వీడియో చూడకపోతే ప్రీవియస్ వీడియో కూడా ఒకసారి చూడండి. దట్స్ ఇట్. థాంక్ యూ. ఇంకేమన్నా అప్డేట్స్ ఉంటే చెప్తాను. ఇంకా తర్వాత వీడియోస్ చేసి చెప్తాను. థాంక్ యూ గైస్. థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్. యాప్ ఇంకా డౌన్‌లోడ్ అలాగే ఇంకొక విషయం యాప్ ఇంకా డౌన్‌లోడ్ చేసుకోని వాళ్ళు నా రెఫరల్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అలాగే వాట్సాప్ గ్రూప్ ఛానల్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. ఇంకా నేను కొన్ని వీడియోస్ చేశాను. నా ప్రీవియస్ వీడియోస్ కూడా నా ఛానల్‌లోకెళ్ళి ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే నా ఛానల్‌లోకెళ్ళి నా ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేయండి.
వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. వాట్సాప్ గ్రూప్‌లో కూడా జాయిన్ అవ్వండి. ఒకవేళ ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే ప్రీవియస్ వీడియో కూడా చూడండి. ఇంటర్‌లింక్ ల్యాబ్స్ గురించి పూర్తిగా ఇన్ఫర్మేషన్ మొత్తం ఆ వీడియోలో చెప్పాను. ఒకసారి ప్రీవియస్ వీడియో కూడా చెక్ చేయండి. థాంక్ యూ గైస్.